హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న మహా టీవీ న్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రస్థాయిలో దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో కేటీఆర్ క్యారెక్టర్ని ఉన్నది లేనిది ఉన్నట్లు చాలా తప్పుడు రకమైన తమ్ముళ్ళు పెట్టి కేటీఆర్ క్యారెక్టర్ని డీగేజ్ చేస్తున్నారు. అయితే వీటన్నిటినీ ఓడ్చుకోలేకపోయినా, అంటే తమ నాయకుడిని ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే ఎవరైనా తమ యొక్క అభిమానులు ఊరుకోరు కదా, వాళ్ళు వెంటనే తమ యొక్క ఆగ్రహానికి గురై ఏదైతే మహా న్యూస్ ఛానల్ మీద తీవ్రస్థాయిలో దాడి చేయడమే జరిగిందనమాట. అయితే ఈ దాడి చేసిన వాళ్ళని ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల మీద ఒక రకంగా మంత్రి జగదీష్ రెడ్డి కొన్ని ఛానళ్ళకి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారనమాట. ముఖ్యంగా ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఎవరెవరైతే హైదరాబాద్లో ఉండి కేటీఆర్కి అలాగే కేసీఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్కి కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద ఛానల్లో టీడీపీ అనుకూల ఛానల్లో ఏబిఎన్ కానీ టీవీ5 కానీ ఇవన్నీ కూడా కేటీఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ సందర్భంలో ఆయన కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఏదైతే మహా న్యూస్ మీద జరిగింది కేవలం ఒక శాంపుల్ మాత్రమే, అంటే ఒక నిరసన మాత్రమే. దాడి చేస్తే ఎలా ఉంటుందో భవిష్యత్తులో మీరు నడుచుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఉండి కేసీఆర్ ఫ్యామిలీకి ఇట్లా వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం మీకు హెచ్చరిక ఉంటుందని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎవరెవరైతే ఈ మీడియా ఛానల్ అధిపతులకు కూడా ఒక రకమైన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశంలో గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీడియా ఛానల్ జోలికి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అవన్నీ కామను అని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా ఛానల్ జోలికి వెళ్ళలేదు, కేసీఆర్ కూడా మీడియా ఛానల్ జోలికి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే సాక్షి టీవీకి సంబంధించిన ఒక యాంకర్ని జైల్లో పెట్టి అరెస్ట్ చేశారో అక్కడ ఇన్స్పిరేషన్ ఏదైతే మనం రీసెంట్గా సాక్షి మీడియా మీద దాడి జరిగింది కదా, కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు కదా, దాని ఇన్స్పిరేషనే ఈరోజు. అంటే ఆ రోజు కనుక వాళ్ళు సాక్షి మీడియా మీద దాడి చేయకపోతే ఈరోజు ఈ మహా న్యూస్ మీద దాడి జరగకపోదు అనమాట. అంటే ఆ దాడికి ఇన్స్పిరేషనే ఈ దాడని ఇక్కడ మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఇప్పటివరకు కూడా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే, ఏపీలో మాకు అనుకూల ప్రభుత్వం ఉంది, తెలంగాణలో మాకు అనుకూల ప్రభుత్వం ఉందంటే నడవదు అనమాట. ఎందుకంటే అనుకూల ప్రభుత్వాలు ఒక స్థాయి వరకు కాపాడుతారు. ఇప్పుడు ఒక 10,000 మంది వచ్చి ఒక మీడియా ఛానల్ మీద దాడి చేస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? 10,000 మందిని అరెస్ట్ చేయరు కదా. ఎవరైనా కానీ వాళ్ళ లిమిట్లో ఉంటే మంచిదనేది ఇక్కడ కీలకమైన అంశం అనమాట. మా ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి నోటికి వచ్చినట్లు మాట్లాడి మేమే గొప్ప అనుకుంటే ఇక్కడ నడవదని చెప్పేసి క్లియర్గా ఆయన తన అభిప్రాయం అయితే చెప్పింది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.